హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పండు మిర్చి మటన్ బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసానండి. సో ఫస్ట్ పెనం తీసుకోవడమే, నేను బిర్యానీకి ఏదైతే నాకు సరిపోతుందో ఆ పెనం అయితే తీసుకున్నాను అనమాట. మీరు కూడా అలానే తీసుకోండి. సో లేటర్ దీంట్లోనే నేను రైస్ వేయబోతున్నాను. సో ముందుగానే నేను కొంచెం సన్నగా తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, పండుమిర్చి అయితే తరిగి పెట్టాను. సో మా ఆయన అయితే కొంచెం ఆయిల్ వేసేసి అవన్నీ వేస్తున్నారు. సో టమోటాలు కొంచెంసేపు అలా ఇలా మగ్గిన తర్వాత వేస్తారట. ఎందుకండి కొంచెమే మగ్గనిస్తున్నారు అని అడిగితే, ఇలా చేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. సో నువ్వు సైలెంట్గా చూస్తూ అన్నాడు. సో అందుకే నేను సైలెంట్గా చూస్తూ రికార్డ్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. సో నేను అక్కడ ఎందుకు ఉన్నానంటే, నా కిచెన్ పాడు చేసేస్తారు కదా. సో మీలో ఎంతమంది జెంట్స్కి కిచెన్ ఇవ్వడానికి భయపడతారో కామెంట్ అయితే చేయండి తప్పకోకుండా. సో నెక్స్ట్ అయితే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అండ్ పేస్ట్ లాగా అవ్వడానికట కొంచెం ధనియాల పొడి వేసాడు మా ఆయన. సో కొంచెమే, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వేస్తారు, చూస్తూ ఉండండి. అందుకే ఇప్పుడు జస్ట్ కొంచెం వేసారనమాట. సో మీకు చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా ఎంత వేసారో అన్నది. సో కొంచెం అటు ఇటు తిప్పుతూ తర్వాత టమోటాని అయితే యాడ్ చేశారనమాట. సో ఇప్పుడు టమోటా ఇదంతా కూడా ఎక్కువ మగ్గట్లేదు ఆడ, మీరు చూసారంటే టెక్స్చర్ ఎక్కువ మగ్గట్లేదు. ఊరికే జస్ట్ కొంచెం ఒక 50-40% మగ్గిన తర్వాతనే ఆయన టమోటా వేసాడు. తర్వాత టమోటా వేసిన వెంటనే మటన్ కూడా వేస్తున్నాడు అనమాట. సో ఏందబ్బా చేస్తున్నాడు అనుకున్నానే కానీ తర్వాత పోను టెక్స్చర్ చూసి నేను యాక్చువల్గా మటన్ అయితే తినను అనమాట. సో చూస్తూనే తినాలని నోరు ఊరిపోయిందనమాట. సో ఫైనల్గా నేను చాలా ఇయర్స్ తర్వాత మటన్ అయితే తిన్నాను. సో చాలా అంటే చాలా బాగుంది. సో మటన్ వేసిన తర్వాత కొంచెం అంతా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసి మూత అయితే పెట్టుకున్నాడు అనమాట. సో కొద్దిసేపు తర్వాత వాటర్ అంతా వస్తుంది కదా మటన్లో నుంచి, ఆ వాటర్ అంతా వచ్చిన తర్వాత మధ్యలో మనము కలిదిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో తర్వాత ఒక 2-3 టైమ్స్ అలా చేసిన తర్వాత ఒక 40% ముక్క ఉడికింది అనుకున్న తర్వాత ఒక 2-3 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. సో మీకు ఎవరికన్నా సూప్ తాగే అలవాటు ఉంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. సో మా ఇంట్లో అయితే మా ఆయన బాగా తాగుతాడు. సో ఫర్ ద ఫస్ట్ టైము కుందని ఈసారి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాడు అనమాట. ఇంకా వే అని 2-3 టైమ్స్ వేయించుకొని తాగాడు. సో కొంచెం ఆ సూప్ కావాలన్నప్పుడు కొంచెం చిటికెడు మిరియాల పొడి. అండ్ ఆ సూప్ అంతా కొంచెం తీసిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా అలానే క్యాప్ పెట్టేసి మగ్గుతూ ఉంటే అంతలోపల మనము కొంచెం మనకు సరిపడ కారము, సరిపడ ధనియాల పొడి అండ్ గరం మసాలా అండ్ చిటికెడు మిరియాల పొడి కూడా వేసారనుకుంటా, మళ్ళీ నాకు ఐడియా లేదు, సారీ. అండ్ తర్వాత ఈ మటన్ మసాలా ఉంటుంది కదా రెడీమేడ్ది, అదే తీసుకున్నామండి మేమైతే. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు ఇందాక చూపించాను కదా, అలా చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే పట్టుకొచ్చుకున్నాను అనమాట. సో అంత కేజీలు ఇంట్లో కొట్టుకొని తీసుకోవడం కన్నా ఇది నాకు బెస్ట్ అనిపించింది. కొంచెము స్పేస్ తక్కువ అడ్జస్ట్ అవుతుంది. సో నేను వాడినప్పుడల్లా ఒక ప్యాకెట్ యూస్ చేసేస్తానని మళ్ళీ అట్లా పెట్టేస్తున్నాను. సో నాకు ఇక్కడ కంటైనర్స్ ఇవి ఏమో లేవన్నమాట, చిన్న డబ్బాలు, పోపుల డబ్బాలు అవన్నీ. సో ఇదైతే బెస్ట్ ఉంటుందని నేను అట్లే తెచ్చుకున్నాను. సో అవన్నీ వేసిన తర్వాత చూశారు కదా ఇందాక అంతా కలిపుకొని మళ్ళీ కొద్దిసేపు ముక్కకు మసాలా అంతా పట్టేంత వరకు పక్కకైతే పెట్టుకొని ఇంకొక గిన్నె తీసుకొని కొంచెము బటర్ గీ ఉంటే గీ వేసుకొని, నా దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకున్నారు. అండ్ బిర్యానీ దినుసులన్నీ, సో బిర్యానీ దినుసులు కూడా ఇట్లనే చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. సో అంతా ఒక 30-40 ప్యాకెట్స్ ఏమో తెచ్చుకున్నాను అట్లాంటివి చిన్నవి. సో అవి వాడినప్పుడల్లా ఒక ప్యాకెట్ వాడేస్తే మళ్ళీ స్టోర్ చేసుకోకుండా ఈజీగా ఉంటుంది నాకు. సో అవన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం అటు ఇటు వేయించి రైస్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు రైస్ని ఒక 90% కానీ 80% కానీ బాయిల్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇంత లోపల కొద్దిసేపటికి మటన్ అయితే చూసుకుందాము. సో మటన్ మీకు ఉడికింది అని అనిపిస్తే అప్పుడు కొన్ని పీసెస్ ఈ గ్రేవీ అంతా తీసి పక్కకు పెట్టుకున్నాను నేనైతే. ఒకవేళ మీకు ఎక్కువ గ్రేవీగా కావాలి బిర్యానీలో లోపట్ల అనుకుంటే ఓకే ఫైన్.
బట్ అయితే కొంచెం అయితే తీసుకోండి, నెక్స్ట్ లేయర్స్ అయితే చేయాలి కదా మనము. సో అందుకు కొంచెం తీసుకొని నేనైతే ఆల్మోస్ట్ అంతా తీసేసినాను. ఒక 20% పీసెస్ మాత్రం ఆ బౌల్లో అట్లే పెట్టేసినాను అనమాట. అది రికార్డ్ అవుతుంది అనుకున్న, వీడియో రికార్డ్ అవ్వలేదు, సో అది మిస్ అయిపోయింది. సో దానిపైన రైస్ వేసి మళ్ళీ నేను సపరేట్ తీసిన దాంట్లో కూడా ఆల్మోస్ట్ చాలా వరకు పీసెస్ మాత్రమే తీసి సెకండ్ లేయర్లో వేసినాను. మళ్ళీ రైస్ని కూడా మొత్తం అట్లా స్ప్రెడ్ చేసేసుకున్నాను. లైక్ బిర్యానీకి ఎలా చేస్తారో దమ్కి పెట్టడానికి అలానే పెట్టుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా, మీకు చూస్తే అర్థమవుతుంది. రైస్ 80% 90% అయిపోయిందనమాట. సో పైన కలర్ వాటర్ బదులు కొంచెం ఈ గ్రేవీనే అలా స్ప్రెడ్ చేసినాను అనమాట. సో కొద్దిసేపు ఒక 5 to 10 minutes అలా సిమ్లో పెట్టేసి అలానే పెట్టుకున్నాను అనమాట. నాకు టైమింగ్ తెలియదు అనమాట, రైస్ బాయిల్ అయిందా లేదా అని. సో నేను మధ్య మధ్యలో అట్లా సైడ్స్ చెక్ చేసుకుంటూ ఉంటాను. సో సైడ్ అంతా మెతుకులంతా ఖరాబ్ అయ్యి ఉంటాయి. సో అయినా ఇట్స్ ఓకే. నాకు అర్థం కాక సైడ్ వాటర్ అంతా ఇంకిందా లేదా అని ఒక 2 times అట్లా చెక్ చేసుకున్న తర్వాత నాకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఫైనల్గా చూడండి ఎంత మంచిగా ఉడికిందో ముక్క. సో ఇలా ఒక గ్రేవీ పక్కకు తీసాను కదా, ఆ గ్రేవీలో ఈ బిర్యానీ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. నేను చాలా ఇయర్స్ తర్వాత ఈ మటన్ తిన్నాను. మా ఆయన చేతి మహిమ అనుకుంటా, చాలా బాగుంది. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.